రాత్రికాలపు ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు పొగడబడుచుండు మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన ఉన్నతమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపా సత్య సంపూర్ణుడవు దేవా, సర్వకృపానిధియకు తండ్రివి ప్రభువా, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, ఐశ్వర్యవంతుడవు, అనంత జ్ఞానం కలిగిన దేవుడవు, ఎవరునూ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పాపం నుండి మమ్ములను రక్షించినారు, అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించినారు, సమస్త దుర్నీతి నుండి మమ్ములను పవిత్రులనుగా చేశారు దేవా. అయ్యా, మా నిమిత్తమై మా పాపాల నిమిత్తం ఆ శిలువ మరణాన్ని ఇష్టపూర్వకంగా అనుభవించారు. మా నిమిత్తమై ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడినారు. మీరు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా మమ్మును పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చినారు, నిత్య రక్షణనిచ్చారు. పాపమెరుగని మీరు మా కొరకు పాపిగా చెయ్యబడ్డారు. మరణం లేని దేవుడవు మా కొరకు మరణాన్ని అనుభవించినారు. దేవా, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాలమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, భద్రపరిచినారు తండ్రి. మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను కాపాడినారు. అయ్యా, వ్యాధి బాధలలో మమ్మను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మీ సహాయాన్ని మాకు అందిస్తూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎలాంటి అక్కరలు కొరతలు, ఏ విధమైన సమస్యలతో, బాధలతో, విశ్వాసంతో, కన్నీటితో మీకు మొరపెడుతున్నారో దయచేసి వారి మొరలను మీరు వినండి దేవా. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి హృదయంలో ఉండే దుఃఖాన్నంతటినీ సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు ప్రవ్వా. నీ బిడ్డల పక్షమున ఊరుకొండే దేవుడు కాదు తండ్రి. దయచేసి వారి నిందలను, అవమానాలను ఘనతలుగా మార్చండి. శత్రు భయాల నుండి రక్షించండి. సాతాను కలిగించే తంత్రముల నుండి బిడ్డలందరినీ లేవనెత్తండి. అయ్యా, ఈనాడు ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎన్నో నష్టాల గుండా, కష్టాల గుండా, శోధనలతో కృంగిపోతున్న బిడ్డలు అనేకులుగా ఉంటుండగా అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రార్థనలను త్రోసివేయని దేవుడు తండ్రి. మా మొక్కుబడులను అంగీకరించే తండ్రివి దేవా. అయ్యా, మీ ఆలోచన చేత మమ్మను నడిపించండి దేవా. మీరే మాకు తోడయ్యుండి సహాయం దయచేయండి. మంచి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు అప్పుల భారాన పడి నలిగిపోతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ఈనాడు ఎంతో మంది ప్రియులు నాకు వచ్చేది కొంత జీతమే, అప్పేమో లక్షల్లో ఉంది, రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, నా కుటుంబం, నా బిడ్డలు ఏమైపోతారో అని భయంగా ఉంది, ఈ అప్పులు ఎలా తీర్చాలి అని కన్నీటికి గురవుతున్న ప్రియులందరినీ కూడా మీరు ఈ సమయాన్ని దృష్టించండి దేవా. బిడ్డలు మీపై ఆధారపడుతుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు మిమ్ముని దిక్కుగా చేసుకునే బిడ్డలు ఉంటున్నారు దేవా. అట్టి వారికి మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే బిడ్డల పక్షమున అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా. రానున్న దినాలలో బిడ్డలకు సంపూర్ణ సంతోషం దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అప్పుల సమస్యలతోటి
కూరుకుపోతుండగా అట్టి వారిని మీరే సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు కావాలని ఆశపడుతున్న బిడ్డలుంటున్నారు దేవా. వ్యాపారాలు బాగా చెయ్యాలని కోరుకుంటున్న వారుంటున్నారు దేవా. అయ్యా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయి నీరసించిపోతున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా, వారి విశ్వాసానికి తగినట్లుగా శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా సంతానం కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయండి దేవా. సంతానం లేక ఎంతో మంది భార్యాభర్తలు కన్నీటికి గురవుతున్నారు, నిందలు అవమానాల పాలవుతున్నారు. అయ్యా, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధలను తీర్చండి దేవా. వారి దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చండి ప్రవ్వా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. అట్టి బహుమానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి, అస్వస్థత జబ్బులతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న మెడిసిన్స్ కూడా మీరు దీవించండి. అందులో మీ జీవాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చమని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వికలాంగులను, అవయవ లోపం కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది బిడ్డలు మేము చూడలేము, మేము మాట్లాడలేము, మేము నడవలేము, ఏ పని చెయ్యలేమని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధనంతటిని మీరు దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి, పోషించండి దేవా. భద్రపరచండి దేవా. ఆదరించండి. వారి కన్నీటిని తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. ఈనాడు వారి పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రువును సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు గొప్ప ఎదుగుదలను, ఆత్మీయ అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పాపంలో, లోకంలో జీవించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ బానిసత్వంలో బ్రతుకుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. పాపక్షమాపణ అనుభవంలోకి నడిపించండి దేవా. మీ బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, లోకానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తీసివేయండి దేవా. ఆత్మీయంగా మిమ్మల్ని వెంబడించే బిడ్డలంగా మేము జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో వివాహ ప్రయత్నాలు ఏమీ కూడా సక్సెస్ కావడం లేదని, వివాహం జరగడం ఆలస్యమవుతుందని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది కుటుంబంలో సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక బాధపడుచున్నారు దేవా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఐక్యత, అనురాగం లేక కృంగిపోతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యుల మనసులను మీరు మార్చండి దేవా. అందరూ ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించండి దేవా. సమస్యల వలయంలో మమ్మను విడిపించండి దేవా. ప్రతి కష్టం నుండి, బాధ నుండి రక్షించండి అయ్యా. మీ పోలికగా మమ్మను నిర్మించుకున్న దేవుడు కదా ప్రవ్వా. ఈనాడు నీ బిడ్డలు కన్నీటితో మీ వైపు చూస్తుండగా, మిమ్మునే ఆధారం చేసుకుంటుండగా దయచేసి బిడ్డలందరినీ ఆదరించండి దేవా. మీ దేవదూతల సహాయాన్ని వారికి పంపించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది వారికి కలిగిన సమస్యలను బట్టి, శ్రమలను బట్టి హృదయంలో నెమ్మది లేని వారిగా ఉంటున్నారు.
అనేక పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు. ఉద్యోగం రాలేదని బాధపడేవారున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన అప్పుల పాలైన వారున్నారు. అనారోగ్యానికి గురయ్యి సరైన వైద్యం చేయించుకోలేక బాధపడే బిడ్డలుంటున్నారు. నిందలను అవమానాలను బట్టి కన్నీరు కార్చే బిడ్డలుంటున్నారు. భర్త విషయమై బాధపడేవారు, భార్య విషయమై బాధపడేవారు, సొంత గృహం లేదని, ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడులు ఎదురవుతున్నాయని, వివాహం జరగడం లేదని, సంతానం అందడం లేదని, అయ్యా ఇలా ప్రతి పరిస్థితిని బట్టి ఈనాడు ఎంతో మంది నెమ్మది సంతోషం లేక జీవిస్తున్నారు ప్రవ్వా. దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో సంతోషం నింపండి దేవా. ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు వాహనాలు కలిగి ఉండాలని, గృహాలు కలిగి ఉండాలని, ఆయా రకాల ప్రాపర్టీస్ వస్తువులు కలిగి ఉండాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మేలైనది బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. అయ్యా కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీరే వారి చుట్టూ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాయన ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఈ రాత్రి సుఖమైన నిద్రనిమ్మని, రేపు దిమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకే అప్పగించుకుంటూ వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.